హాయ్, ఈరోజు మనం సంతోషంగా ఉండకపోవడానికి ఉండే రీజన్స్లలో పీపుల్ ప్లీజింగ్, నో చెప్పలేకపోవడం, నెగటివ్ పీపుల్ని దూరం ఉంచడం వాటి గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ మూడు టాపిక్స్ కూడా ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్ అయి ఉంటాయి అన్నమాట. పీపుల్ ప్లీజింగ్ అంటే మంచిగా ఉండడం కాదు, మన సంతోషాలన్నీ పక్కన పెట్టి వేరే వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. పీపుల్ ప్లీజింగ్ అంటే ప్రతిదానికి ఎస్ చెప్పడం, అది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మనకు నచ్చినా నచ్చకపోయినా, మనం ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ వేరే వాళ్ళకి ఎస్ చెప్పుకుంటా పోవడం అన్నమాట. మనం హర్ట్ అయినా పర్వాలేదు, వేరే వాళ్ళు హర్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండడం. మనం నో చెప్తే కనుక వాళ్ళు అప్సెట్ అవుతారేమో అని చెప్పేసి భయపడడం. ఈ పీపుల్ ప్లీజింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళందరూ అప్రూవల్ కోసం బతికినట్టు ఉంటుంది. బయట అది కైండ్నెస్ లాగానే కనిపిస్తుంది, కానీ లోపల ఏం భయం ఉంటుంది అని అంటే మనం నో చెప్తే వాళ్ళు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని చెప్పేసి భయం కలిగి ఉంటారు. మామూలుగా పీపుల్ ప్లీజింగ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే మన చిన్నప్పటి కండిషనింగ్. ఎలాగంటే మన పేరెంట్స్ మనల్ని అంటూ ఉంటారు చూడండి, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మీరు గమనించుకున్నారు, లేకపోతే ఇప్పుడు మీరు మీ పిల్లల్ని ఏమంటారు, మంచి పిల్లలు ఎదురు చెప్పరు, ఎవరికి ఎదురు చెప్పకూడదు. చిన్న పిల్లలు ఎట్లా ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు, కానీ పేరెంట్స్ వాళ్ళని ప్రతిదానికి అడ్డుపడతా ఉంటారు అనమాట. ఏదన్నా వాళ్ళకి నచ్చింది చెప్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా చెయ్యమని చెప్తుంటారు అనుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు లేకపోతే ఎవరైనా, సో వాళ్ళకి నచ్చినప్పుడు పిల్లలు దాన్ని రిజెక్ట్ చేస్తారు. అని అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, అట్లా అంటారా, అట్లా అనకూడదు, వాళ్ళు చెప్పింది చేయాలి, ఎదురు చెప్తారు, ఎవరైనా చెప్పకూడదు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు చూడండి. అట్లాగా ఇది చిన్న చిన్నగా ఫామ్ అయిపోతుంది. మనకు చిన్నప్పటి నుంచి మన మైండ్లో ఏదైతే ఉంటుందో అది సబ్కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్గా కూర్చుండిపోతుంది. దాన్ని తీయడం చాలా కష్టమైపోతుంది. దాంట్లో ఒకటి ఇది, అందరితో మంచిగా ఉండాలి అని చెప్తా ఉంటాం. మళ్ళీ అందరితో మంచిగా బిహేవ్ చేస్తూ ఉండాలి అంటే ఎదుటి వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా నువ్వు మంచిగా బిహేవ్ చేయాలి అని అనడం నేర్పిస్తాం మనం. నువ్వు ఒకవేళ నువ్వు చెప్పేస్తే, లేకపోతే నీకు నచ్చినట్టు నువ్వు బిహేవ్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, అట్లా అనకూడదు కదా అని చెప్పేసి చెప్తా ఉండడం వల్ల స్లోగా మన బ్రెయిన్ కి ఏమర్థమైపోతుందంటే నా వాల్యూ పీపుల్ అప్రూవల్ అనే బిలీవ్ అనేది వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఇది బిల్డ్ అయిపోతా ఉంటది. ఇంకోటి ఏంటంటే నో చెప్తే వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారో అని చెప్పేసి భయపడతా ఉంటారు. సెల్ఫ్ వర్త్ తక్కువగా ఉండడం. మనకి మన వాల్యూ తెలియకపోతే పీపుల్ వాలిడేషన్ మీద డిపెండ్ అయిపోతా ఉంటాం మనం. పీపుల్ ప్లీజింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు మెంటల్ గా టైర్డ్ ఉంటారు. మెంటల్లీ టైర్డ్ అంటే అందరికి ఎస్ చెప్పుకుంటా వెళ్ళిపోతారు మెల్లమెల్లగా. మన సొంత రెస్ట్ కానీ, మన ఫీలింగ్స్ ని కానీ, మన అవసరాలని కానీ ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఏదన్నా లేదు అనడానికి లేకపోతే నో చెప్పడానికి గిల్ట్ ఫీల్ అవుతా ఉంటారు. ఇట్లాంటప్పుడు ఏం జరుగుతుంది, టాక్సిక్ పీపుల్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. పీపుల్ ప్లీజింగ్ ఉన్న వాళ్ళని ఈ టాక్సిక్ పీపుల్ అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ పర్సన్ నో చెప్పడు అని చెప్పి, ఏం అడిగినా ఎంత అడిగినా చేసేస్తారు అని చెప్పేసి తెలుసు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మీరు అన్ని కంఫర్టబుల్గా వాళ్ళకి చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. బౌండరీస్ అన్ని క్రాష్ చేసేస్తూ ఉంటారు. మీ టైం, మీ ఎనర్జీ అన్ని యూజ్ చేసుకుంటారు. కాకపోతే మీ నీడ్స్ ని అదే విధంగా వాల్యూ ఇవ్వరు వాళ్ళు. అందుకే బౌండరీస్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే, బౌండరీస్ ఎలా సెట్ చేసుకోవాలి? నో చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కుదరదు, నేను అది చేయలేను అని చెప్పడం తప్పేమీ కాదు. మీ నీడ్స్ కి ప్రయారిటీ ఇవ్వడం నేర్చుకోవాలి. ఫస్ట్ అదే ఇంపార్టెంట్ అవ్వాలి. వేరే వాళ్ళని సేవ్ చేయడం కంటే మీ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరినీ సేవ్ చేయడం కంటే నీ పీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. నో చెప్పిన వెంటనే గిల్ట్ ఫీలింగ్ రావచ్చు, కానీ మెల్లమెల్లగా అదే అలవాటు అయిపోతుంది. అది రాంగ్ అని కాదు. లిమిట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సర్టెన్ టైము లేకపోతే ఒక లిమిట్ అనేది ఇంతవరకే ఓకే, అంతకంటే ఎక్కువ వద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పేయాలి. బౌండరీస్ అనేది సెల్ఫిష్ కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. అందరినీ సంతోష పెట్టే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. నెక్స్ట్, రెసెస్మెంట్ అనేది పెరిగిపోతుంది. రెసెస్మెంట్ అంటే ఎవరైనా మనకి పెయిన్ కలిగించినప్పుడు, నొప్పి కలిగించినప్పుడు, లేకపోతే బాధ పెట్టినప్పుడు, లేకపోతే న్యాయం చేయలేకపోయినప్పుడు ఆ బాధని లోపలే పెట్టుకోవడం రెసెస్మెంట్. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇంత చేశాను కానీ నాకు వాళ్ళు వాల్యూ ఇవ్వట్లేదు,
నాకు అన్యాయం జరిగింది, మర్చిపోలేకపోతున్నాను, ఇలాంటి ఫీలింగ్స్ ని లోపలే పెట్టుకోవడాన్ని రెసెస్మెంట్ పెరుగుతుంది అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మనసులో పెరుగుతున్న బాధ, కోపం ఒక పర్సన్ పైన, నెక్స్ట్ ఓవర్ థింకింగ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు బౌండరీస్ సెట్ చేసుకోవాలి. మన నీడ్స్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు ఈ పీపుల్ ప్లీజింగ్ వల్ల. దీంట్లో ముఖ్యంగా ఏంటిదంటే ఎప్పుడు అందరికీ అవైలబుల్ గా ఉండే వాళ్ళని చాలాసార్లు పీపుల్ వాల్యూ చేయరు. సో అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు మీరు ఉండకూడదు. నెక్స్ట్ ఏంటంటే నో చెప్పడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నో చెప్పడం అనేది రూడ్గా బిహేవ్ చేయడం కాదు, నీ పీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎస్ చెప్పడం, వాళ్ళకి నువ్వు మంచి వాళ్ళే కనిపించచ్చు అని స్లోగా నిన్ను నువ్వే కోల్పోతావు. ఈ పీపుల్ ప్లీజర్స్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా టాక్సిక్ అండ్ నెగటివ్ పీపుల్ని టోలరేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బౌండరీస్ పెట్టడానికి గిల్ట్ ఫీల్ అవుతున్నారు కాబట్టి. దీనికి సొల్యూషన్ ఏంటిది అని అంటే, ప్రతి ఒక్కరిని సేవ్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ కాదు. నో చెప్పడం చిన్న చిన్న సిచ్యువేషన్లో ప్రాక్టీస్ చేయాలి. అన్నెసెసరీ కాల్స్, ఎక్కువ టైం ఇవ్వకూడదు అని. మీరు అన్కంఫర్టబుల్గా ఉండి కూడా ఇంకొకరికి ఫేవర్స్ చేయకూడదు. మీకు నచ్చలేదు అని అంటే నచ్చలేదు, అంతే. అది నో మీన్స్ నో. అది ఎలాంటి రిలేషన్షిప్ అయినా కానీ ఏదైనా కానీ మీ ఫీలింగ్స్ని కూడా ఇంపార్టెంట్ లాగా చూడాలి. ఈ పీపుల్ ప్లీజింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు అందరి ఎమోషన్స్ని కేర్ చేస్తారు కానీ వాళ్ళ ఎమోషన్స్ని మాత్రం ఇగ్నోర్ చేస్తారు. రియల్ పీపుల్ నువ్వు నో చెప్పినా కానీ నీతోనే కంటిన్యూ అవుతారు. నువ్వు నో చెప్పడం వల్ల వెళ్ళిపోయే వాళ్ళు నీ ప్రజెన్స్ కోసం కాదు, నీ అవైలబిలిటీ కోసం మాత్రమే నీతో ఉన్నారు. వేరే వాళ్ళని మంచిగా ఫీల్ చేయించడం కోసం మిమ్మల్ని మీరు వాళ్ళకు నచ్చినట్టు సెట్ చేసుకోవడం ఆపేసేయాలి. ఫస్ట్ మీరు ఎస్ చెప్పినన్ని రోజులు మీరు బాగానే ఉంటారు వాళ్ళకి. నువ్వు ఎప్పుడైతే ఎదురు క్వశ్చన్ వేయడము లేకపోతే నువ్వు చెప్పడం స్టార్ట్ చేస్తావో అప్పుడు నువ్వు బ్యాడ్గానే కనిపిస్తావు. ఏ రిలేషన్షిప్లో అయినా కానీ మీరు ఎలాంటి సాక్రిఫైజెస్ చేయకుండా మెంటలీ పీస్గా ఉంటూ కూడా మంచి పర్సన్ లాగా ఉండొచ్చు. నో చెప్పకపోవడం వల్ల తమని చాలా సఫర్ చేసుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ, మీన్స్ టైర్డ్గా ఉన్నా కానీ సరే ఏదైనా అడిగినప్పుడు సరే చేస్తామన్నట్టే ఉంటారు. ఇష్టం లేకపోయినా అగ్రీ చేసేస్తూ ఉంటారు, టైం లేకపోయినా హెల్ప్ చేసేస్తూ ఉంటారు. నో చెప్పలేకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ వర్త్ పీపుల్ అప్రూవల్స్కి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట, కనెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏం నమ్ముతారంటే ఎవరైనా పీపుల్ మనల్ని లైక్ చేస్తేనే నేను మంచి పర్సన్ని అని చెప్పేసి నమ్ముతారు. ఇది అన్కాన్షియస్ బిలీఫ్. అందుకే వాళ్ళు తమ పీస్ని సాక్రిఫైస్ చేస్తారు, బౌండరీస్ క్రియేట్ చేయరు, తమ నీడ్స్ ఇగ్నోర్ చేస్తారు. ప్రతిసారి నువ్వు ఎదుటి వాళ్ళకి ఎస్ చెప్తున్నప్పుడు అది నీ పీస్ని చంపేస్తూ ఉంటుంది. మనసు చంపుకొని ఇష్టం లేకపోయినా ఎస్ చెప్పడం అనేది చాలా పెద్ద కష్టం. నువ్వు వాళ్ళకి ప్రతిసారి ఎస్ చెప్తున్నావు అంటే నీది నువ్వు నో చెప్పుకుంటున్నావు అని అర్థం. ఈ నెగిటివ్ పీపుల్ అని అంటే కోపంగా ఉండేవాళ్ళు కాదు, లేకపోతే ఎప్పుడు సాడ్గా ఉండేవాళ్ళు కాదు. ఈ నెగిటివ్ పీపుల్ అంటే నీ ఎనర్జీని డ్రైన్ చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్ ఎలాగా అంటే నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు అండ్ క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు, మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఓన్లీ ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడతారు వాళ్ళు. ఎప్పుడైతే నువ్వు గ్రో అవుతావో వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఇలాంటి నెగటివ్ పీపుల్ నీ సరౌండ్స్లో ఉంటే కనుక వాళ్ళకి ఎంత వరకు దూరం ఉంచితే అంత బెటర్ మీకు. కానీ అలాంటి వాళ్ళని మనం దూరం చేయలేము. ఎందుకంటే వాళ్ళని దూరం చేస్తే నేను బ్యాడ్ పర్సన్ ఏమో అని చెప్పేసి గిల్ట్ ఫీల్ అవుతాను. కొంతమంది టాక్సిక్ అయినా ఫెమిలియర్గానే కనిపిస్తారు. ఫెమిలియర్ అంటే ముందే తెలిసినది, అలవాటు అయి ఉన్నది, మనకు ముందే పరిచయం అయి ఉన్నది అని అర్థం అనమాట ఫెమిలియర్ అంటే. సో అందుకని బ్రెయిన్కి పీస్ కంటే ఫెమిలియరే సేఫ్ అనిపిస్తుంది. అంటే ఎవరు మనకి హర్ట్ చేస్తున్నా కానీ, బిహేవియర్ టాక్సిక్ ఉన్నా కానీ ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి, అలవాటై ఉన్నారు కాబట్టి బ్రెయిన్ ముందే చెప్తుంది అనమాట. ఏమని, ఇది పెయిన్ఫుల్ అయినా పర్వాలేదు, ఇది నాకు ముందే తెలుసు కాబట్టి నేను సేఫ్ అని చెప్పేసి బ్రెయిన్ మనకి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా రిలేషన్షిప్లో రిపీటెడ్గా హర్ట్ అవుతున్నా కానీ బయటకు రావడం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తదేం తెలియదు, కానీ ఆ బాధ మాత్రం తెలిసిందే ఆల్రెడీ. అందుకని కొన్నిసార్లు మన మనసు ఏం కోరుకుంటుందంటే ప్రశాంతత కంటే అలవాటైన ఆ బాధనే ఎంచుకుంటుంది.
నెక్స్ట్ లోన్లీనెస్ ఫియర్, వాళ్ళు లేకపోతే నేను ఒంటరిని అయిపోతానేమో అనే భయం. అందరూ నిన్ను కంట్రోల్ చేయగలిగినప్పుడు కంఫర్టబుల్గానే ఉంటారు, కానీ ఎప్పుడైతే నువ్వు బౌండరీస్ పెట్టడం స్టార్ట్ చేస్తావో వాళ్ళు నిన్ను సెల్ఫిష్ అనడం స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నువ్వు పీస్గా ఉండాలి అని కోరుకునే వాళ్ళ దానిలో ఉండకపోవచ్చు. డిస్టెన్స్ సమ్ టైమ్స్ ఇట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. నీ పీస్ని ప్రొటెక్ట్ చేయడం నేర్చుకోవాలి. మెంటల్ హెల్త్ కూడా హెల్తే. నువ్వు చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో గిల్ట్గానే అనిపిస్తుంది, కానీ మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది. నువ్వు ఎదుటి వాళ్ళు కంఫర్ట్గా ఉండడాన్ని అలవాటు పడ్డావు కాబట్టి అట్లా అనిపిస్తుంది. పీపుల్ ప్లీజింగ్ ఉన్నవాళ్ళు నెగటివ్ పీపుల్ని తొందరగా అట్రాక్ట్ చేస్తారు. బౌండరీస్ లేని వాళ్ళని టాక్సిక్ పీపుల్ ఈజీగా యూజ్ చేస్తారు. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు కోల్పోకండి. అందరూ నీ చుట్టూ ఉండాలి అనే ఆ ప్రయత్నంలో ఈ పీస్ని ప్రొటెక్ట్ చేయడం అనేది సెల్ఫిష్ కాదు, ఇది చాలా అవసరం. ఒకవేళ మీరు కూడా ఈ పీపుల్ ప్లీజింగ్, నో చెప్పలేకపోవడం అనే ఈ మెంటాలిటీని కలిగి ఉంటే కనుక అక్కడ నుంచి బయటపడడం చాలా అవసరం. అది ఎలాంటి రిలేషన్షిప్ అయినా కానీ పర్వాలేదు, మిమ్మల్ని మీరు చంపుకోవద్దు. ఫస్ట్ ఇంపార్టెంట్ మీకు మీరే, ఆ తర్వాత ఎవరైనా కావచ్చు, అది ఏ రిలేషన్షిప్ అయినా కావచ్చు.